జోహ్రాన్ మమ్దాని భారతీయ మూలాలున్న ఈ పర్సన్ ఇప్పుడు అమెరికన్ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ గా మారాడు. అంతేకాదు జస్ట్ ఇంకొన్ని నెలలో అమెరికా రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని ఓ ఫీట్ కూడా సాధించబోతున్నాడు. అయితే రీసెంట్ గా మమ్దానికి ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిచ్ సైకో అంటూ ఓ షాకింగ్ బిరుదిచ్చాడు. మమ్దాని కూడా ట్రంప్ కు నేనో పెద్ద పీడకల్లా మారతా అంటూ చూస్తుండండి అంటూ కౌంటర్ కూడా ఇచ్చాడు. యుఎస్ లో ఉంటూ యుఎస్ ప్రెసిడెంట్ కి వార్నింగ్ ఇచ్చిన ఈ 33 ఏళ్ల పర్సన్ ఎవరు? యుఎస్ పాలిటిక్స్ లో నిజంగానే హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఇతనికి ఇండియాకున్న లింక్ ఏంటి? ఫస్ట్ మమ్దాని ఎవరు? ఇతనికి ఇండియాకున్న లింక్ ఏంటో చూద్దాం. భారత సంతతికి చెందిన ముస్లిం జోహ్రాన్ మమ్దాని వెల్ నోన్ ఇండియన్ అమెరికన్ మూవీ డైరెక్టర్ మీరా నయ్యర్, భారతీయ మూలాలున్న ఉగాండా మార్క్సిస్ట్ పోస్ట్ కొలోనియల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహమ్మద్ మమ్దాని కుమారుడు. అంటే ఇండో ఆఫ్రికన్ మూలాలతో అమెరికాలో జన్మించిన వ్యక్తి అన్నమాట. ప్రస్తుతం న్యూయార్క్ రాజకీయాల్లో ఈయన సెన్సేషన్. ఎందుకంటే నవంబర్లో న్యూయార్క్ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మేయర్ పదవికి పోటీ చేయడానికి అర్హత సాధించాలంటే ముందుగా పార్టీ అంతర్గతంగా నిర్వహించే క్వాలిఫైయింగ్ ప్రైమరీ ఎలక్షన్లో గెలవాలి. ఈ క్వాలిఫైయింగ్ ప్రైమరీ ఎలక్షన్లో ఈ నెలలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూపై జోహ్రాన్ భారీ మెజార్టీతో గెలిచాడు. దీంతో నవంబర్లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో మమ్దాని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కర్టిస్ స్లివాపై పోటీ చేయబోతున్నాడు. అయితే న్యూయార్క్ సిటీ ఎప్పటి నుండో డెమోక్రాట్లకు కంచుకోటగా ఉండడంతో మమ్దాని గెలవడం పక్కా అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మమ్దాని ఈ ఎన్నికల్లో గెలిచి న్యూయార్క్ మేయర్ అయితే 200 ఏళ్ల అమెరికన్ చరిత్రలో న్యూయార్క్ మేయర్ అయిన ఫస్ట్ ముస్లింగా ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అయితే మమ్దాని గెలుపు రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఎన్నికైన ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే మమ్దానిని నోటికొచ్చినట్టు తిట్టాడు ట్రంప్. డెమోక్రాట్స్ గీతను దాటేశాడు. జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి 100% కమ్యూనిస్ట్ పిచ్చోడు. మమ్దాని అంత తెలివైనోడు కూడా కాదు. చూడ్డానికి భయంకరంగా ఉంటాడు, గొంతు కూడా దారుణంగా ఉంటుంది. అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళంతా డమ్మీలే. మమ్దాని గెలిస్తే దేశానికే ముప్పు అని మమ్దానిపై ట్రంప్ చేసిన రేసిస్ట్ కామెంట్స్. సో ఆలోచించండి, మమ్దాని అంటే ట్రంప్కు ఎంత కోపంగా ఉన్నాడు. ఇక మమ్దాని కూడా వెనక్కి తగ్గలేదు. ట్రంప్ను ఏమైనా మాట్లాడుకోనివ్వండి, ఎందుకంటే ఆయనకు నేను పీడకల లాంటి వాడిని అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సో ఈ ఫైట్ గురించి పక్కన పెడితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే మమ్దాని అమెరికన్ కాదు కాబట్టి ట్రంప్ అక్కసు వెళ్ళగక్కడంటే ఓకే, బట్ న్యూయార్క్లో ఉంటున్న చాలామంది ఇండియన్స్ కూడా మమ్దాని నచ్చాడు. అంతేకాకుండా మమ్దాని గెలిచిన తర్వాత ఇండియన్ సెలబ్రిటీలో కూడా కంగనా రనౌత్ లాంటి వాళ్ళు కూడా మమ్దానిని నువ్వు ఇండియన్లా లేవు, పాకిస్తాన్లా ఉన్నావు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఎందుకు ఇండియన్స్ మూలాలు ఉన్న మమ్దానిని ఇండియన్సే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మమ్దానిని ఇండియన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలంటే ఒక్కసారిగా మమ్దాని పుట్టుక గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. మమ్దాని ఫుల్ నేమ్ జోహ్రాన్ క్వామే మమ్దాని. ప్రస్తుత ఇండియన్ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ మీరా నయ్యర్, ప్రముఖ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహమ్మద్ మమ్దానిల కుమారుడు జోహ్రాన్ మమ్దాని అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అయితే మమ్దాని అమెరికాలో పుట్టలేదు. 1991లో ఉగాండా క్యాపిటల్ కాంపాలలో పుట్టాడు. మమ్దాని తండ్రి మహమ్మద్ ఎక్కువగా కమ్యూనిజం, విప్లవ భావజాలాల్ని సపోర్ట్ చేసేవాడు. అందుకే తన కొడుకు పేరులో కూడా ఘనా తొలి ప్రధానమంత్రి, విప్లవ నాయకుడు క్వామే నాక్రామక్ గుర్తుగా క్వామే అనే పదాన్ని చేర్చి జోహ్రాన్ క్వామే మమ్దాని అని పేరు పెట్టుకున్నాడు. 7 ఏళ్ల వయసులో మమ్దాని ఫ్యామిలీ న్యూయార్క్ వచ్చింది. అప్పటి నుండి అక్కడే చదువుకున్న మమ్దాని గ్రాడ్యుయేషన్ చేశాడు. 2018లో అమెరికా పౌరుడిగా మారిన మమ్దాని మొదట్లో సామాజిక కార్యకర్తగా, ఆ తర్వాత న్యూయార్క్ క్వీన్స్లో 4 క్లోజర్ కౌన్సిలర్గా పనిచేశాడు. అదే టైంలో డబ్బులు లేని వాళ్ళకు సాయం చేసేవాడు. అలా వాళ్ళకు హెల్ప్ చేసే టైంలోనే రాజకీయాలకు అట్రాక్ట్ అయ్యి 2020లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఆస్టోరియా, క్వీన్స్ జిల్లాల తరఫున న్యూయార్క్ 36వ జిల్లా అసెంబ్లీ సభ్యుడిగా గెలిచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో అడుగుపెట్టిన
ఫస్ట్ సౌత్ ఏషియన్ అండ్ ఫస్ట్ సోషలిస్ట్ రిప్రజెంటేటివ్గా రికార్డు సృష్టించాడు. అక్కడ నుండి ఇప్పుడు ఏకంగా న్యూయార్క్ మేయర్ కాబోతున్నాడు. సో ఇది జోహ్రాన్ మమ్దాని లైఫ్ స్టోరీ అండ్ పొలిటికల్ జర్నీ. అయితే ఈయన్ని ఇండియన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దానికి ఆయన యాంటీ ఇండియన్ స్టాన్స్, అంటే ఇండియన్ గవర్నమెంట్ను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన కొన్ని ర్యాలీలు, ఆందోళన కారణం. బాబ్రీ మసీద్ కూల్చి అయోధ్య రామాలయం కట్టే టైంలో మోడీ గవర్నమెంట్ విధానాలను వ్యతిరేకించి సిక్కులు ముస్లింలతో కలిసి 2020లో న్యూయార్క్ వీధుల్లో ఇండియన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనను చేయించాడు మమ్దాని. ఇవే కాకుండా ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా ఈయన ఇంతకుముందు చాలా జుగుప్సాకరమైన ట్వీట్లు కూడా చేశాడు. హిందువులపై వివాదాస్పదమైన కామెంట్లు కూడా చేశాడు. అంతేకాకుండా ఇండియాలో ఫాసిజం ఉందని, ఇండియన్ ముస్లింగా ఆ ఫాసిజాన్ని భరిస్తున్న బాధ నా కుటుంబానికి తెలుసని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి రావాలని జనాలను ఉసిగొల్పాడు. అంటే భారత సంతతికి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చిన పర్సన్ అయి ఉండి కూడా కంప్లీట్ యాంటీ ఇండియన్ స్టాన్స్ తీసుకున్నాడన్నమాట. ఇక ఇప్పుడు న్యూయార్క్ మేయర్ కాబోతుండడంతో అప్పటి వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అండ్ వాటిని పార్టీలకు అతీతంగా ఇండియన్స్ వ్యతిరేకించారు. బీజేపీ లీడర్ యాక్ట్రెస్ కంగనా రనౌత్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి లాంటి వాళ్ళు మమ్దానికి సీరియస్గా కౌంటర్ ఇచ్చారు. మీరు ఇండియన్లా కాదు పాకిస్తాన్లా కనిపిస్తున్నారు అని కంగనా ట్వీట్ చేస్తే, జోహ్రాన్ నోరు తెరిస్తే పాకిస్తాన్ పిఆర్ టీంకు సెలవు ఇచ్చినట్లే అని మను సింఘ్వి కామెంట్ చేశాడు. ఇలా చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ కూడా మమ్దాని విధానాలను అలాగే వ్యూస్ను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే మమ్దాని అంటే ఇండియన్స్కే కాదు ఇజ్రాయెల్ కూడా పీకల దాకా కోపం ఉంది. మమ్దానిపై ఇజ్రాయెల్ కోపంగా ఉండడానికి కారణం ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుపై మమ్దాని చేసిన కామెంట్సే. ఐడియాలజీ పరంగా ప్రో పాలస్తీనా అయిన మమ్దాని ఇజ్రాయెల్ది దురాక్రమణవాదమని, నెతన్యాహు క్రూరమైన క్రిమినల్ అని చాలాసార్లు అన్నాడు. అక్కడితో ఆగకుండా తాను న్యూయార్క్ క్రిమినల్ అయితే నెతన్యాహును అరెస్ట్ చేయిస్తానని కూడా అన్నాడు. అయితే ఓ మేయర్కు ఇంటర్నేషనల్ లీడర్ను అరెస్ట్ చేసే అధికారం ఉండదు, కానీ ఇజ్రాయెల్పై తన వ్యూ పాయింట్ చెప్పడానికి మమ్దాని ఇలాంటి కామెంట్స్ చేశాడని అర్థమవుతుంది. ఇక ఈ మధ్య జరిగిన ఇజ్రాయెల్ గాజా వార్ని, ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో కూడా యాంటీ ఇజ్రాయెల్ సెంటిమెంట్ని విపరీతంగా లేవనెత్తాడు మమ్దాని. అందుకే మమ్దానిపై ఇజ్రాయెల్ సాలిడ్ నిఘా పెట్టింది. అంతేకాకుండా ఈ యాంటీ ఇజ్రాయలీ మెంటాలిటీ వల్ల ట్రంప్ కూడా మమ్దానిపై కోపంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ ఆయన పర్సనల్ అయినా వాటిని పొలిటికల్గా వాడుకుంటూనే ఇంకో అద్భుతమైన ఐడియాలజీతో న్యూయార్క్ ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడు మమ్దాని. మమ్దాని ఇప్పుడు న్యూయార్క్ మేయర్ రేసులో దాదాపు గెలిచాడని చెప్పుకోవడానికి కారణం జనాల్లో అతడుకున్న పాపులారిటీ. జనాల్లో మమ్దానికి ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఆయన పొలిటికల్ నినాదాలే. కమ్యూనిస్టు సిద్ధాంతాలైన పేదరిక నిర్మూలన, సమానత్వం, యాంటీ డిస్క్రిమినేషన్ లాంటి నినాదాలను లేవనెత్తాడు. అంతేకాకుండా ఎఫర్ట్ టు డ్రీమ్, ఎఫర్ట్ టు లివ్, ఎఫర్ట్ టు బై హోమ్ ఇలాంటి నినాదాలతో మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దానివల్ల ఇప్పుడు మేయర్ పదవి వరకు ఎదగగలిగాడు. అయితే మమ్దాని విధానాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉందని, ఒకవేళ న్యూయార్క్లో మమ్దాని గెలిస్తే మేమంతా న్యూయార్క్ వదిలి వెళ్ళిపోతామని కొంతమంది రిచ్ పీపుల్ కామెంట్స్ చేస్తున్నారట. మమ్దాని చేసిన ఎలక్షన్ ప్రామిసెస్ పై మోడరేట్లు, బిజినెస్ మ్యాన్ అలాగే బడ్జెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. మమ్దాని విధానాలు ఫైనాన్షియల్గా ప్రమాదకరమైనవి, అసాధ్యమైనవని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మమ్దాని గెలిస్తే న్యూయార్క్లోని రిచ్ సెక్షన్ చాలా వరకు నగరాన్ని వదిలి వెళ్ళిపోవచ్చని న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలే అంచనా వేసి స్పెషల్ వ్యాసాలు రాస్తున్నాయి. సో మరి మీరేమంటారు? మమ్దాని న్యూయార్క్ మేయర్ కావడంపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మమ్దాని తీసుకుంటున్న యాంటీ ఇండియన్, యాంటీ ఇజ్రాయలీ స్టాన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి.